నేను విజయనగరంలో దాదాపుగా 4 సంవత్సరాలున్నాను. కానీ ఎప్పుడూ అనుకోలేదు ఇంత మంచి పురాతనమైన, అందమైన గుడి విజయనగరంలో ఉంటుందని. మీకు కూడా ఈ గుడి నచ్చింది కదా? ఇంతకీ మీరు విజయనగర వాసులైతే ఈ గుడి ఉందని మీకు తెలుసా? ఎక్కడుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? విజయనగరం పాత బస్టాండ్ అంటాం కదా, ఆ దగ్గరే ఉన్న కొత్త కోవెల ఇది. దీన్నే శ్రీ మన్నార్ రాజగోపాలస్వామి ఆలయం అని కూడా అంటాం. అలానే ఈ స్వామివారిని మొక్కుకుంటే, అంటే పిల్లలు లేని వాళ్ళు సంతానం కలుగుతుంది కాబట్టి సంతాన వేణుగోపాల స్వామి అని కూడా పిలుస్తారట. ఇకపోతే లోపల చూస్తుంటే మీకు చాలా అందంగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా, ఈ కొత్తగా వేసిన రంగుల వల్ల కావచ్చు. ఎందుకంటే ఒకప్పుడు దాదాపుగా ఒక 7-8 ఏళ్ల క్రితం వరకు కూడా కేవలం రాతి కట్టడం మాత్రమే ఉండేది. దాని చుట్టూ రంగులు అవన్నీ తర్వాత రోజుల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సహకారంతో కొంతమంది భక్తులు విరాళాలు వేసుకొని మొత్తం రంగులైనా లేదా ఇంకొంచెం ఆ చుట్టూ ఉన్న గోడలకి పైన డిజైన్ అయినా ఇలా చేశారు. ముందు మనం చూసాం కదా ఏనుగులు, అవి కూడా తర్వాత పెట్టినవే. అలానే ఆలయం ముందు స్వామివారు శేషతల్పం మీద పడుకున్నట్లు, అలానే ఆ పక్కన మదన గోపాల స్వామి అని ఆ విగ్రహాలు కూడా కొత్తగా పెట్టినవే. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వెంకటేశ్వర స్వామిలాగా ఉన్నది, ఈయన మాత్రం ఎప్పటి నుంచో ఉన్నారు. అలానే ఈ స్తంభాల మండపం కూడా ఎప్పటి నుంచో ఉంది. ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఇప్పుడైతే ఇంత లడ్డు రాళ్లతో చేయగలమా? అప్పుడు వాళ్ళు కాబట్టి మరి ఏం చేశారు, ఎలా చేశారో అన్నీ వరుసగా నిలబెట్టేశారు. నాకు తెలిసి చూడబోతే 4 లైన్లు ఉన్నట్టున్నాయి. లైన్కి 10 అంటే 40 స్తంభాలు. దీన్నే మనం ఆస్థాన మండపం అంటామంట. దీంట్లో జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర ఉంటారు. అలానే మరొక దగ్గర ఐశ్వర్య లక్ష్మి అని చెప్పి లక్ష్మీమాతకి ఆలయం ఉంటుంది. అంటే ఆలయం లోపలికి వచ్చినప్పుడు ఆస్థాన మండపంలో ఎడం పక్క, అలా కాకుండా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతాం. మళ్ళీ స్వామివారి గుడి లోపల కూడా మనకు బయటికి 2 ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట, అటొకటి ఇటొకటి. ఇక వెనక చూస్తున్నారు కదా ఎలా ఉందో. చుట్టూ కూడా మనకు ఇలా ఇప్పుడు కట్టింది కాదు, ఇది ఒకప్పుడు ఎప్పుడో అంటే 800 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు ఉన్నారు కదా, ఆయన పర్యవేక్షణలో ఈ ఆలయం మళ్ళీ నిర్మించారంట. ఎందుకు మళ్ళీ అని అన్నానంటే ఈ విజయనగరానికి దగ్గరలోనే వేణుగోపాలపురం అని ఒక ఊరుంది. ఆ ఊర్లో ఉండేదట అసలైన వేణుగోపాల స్వామి ఆలయము, విగ్రహము. అంటే అది ఇప్పుడు మనం 800 అని చెప్తున్నాం కదా, ఒక 200-300 ఏళ్ల క్రితమే అక్కడ ఆలయం ఉంది. అలా ఉన్న ఆలయం మీద ఒక పిడుగు పడిందంట. దాంతో గుడి కాస్త పాడైంది, విగ్రహం కూడా పాడైనట్టుంది. ఇక అప్పటి నుంచి అక్కడ స్వామివారికి ఇక పూజలు లేవు. అలా ఒక 200 సంవత్సరాలు జరిగిన తర్వాత ఎవరి కల్లోనో స్వామివారు కనిపిస్తే ఇక వాళ్ళు ఇక్కడ కొత్తగా ఆలయాన్ని కట్టించారంట. ఇది కథ. అయితే ఇప్పుడు మనం అక్కడ పిడుగుపడినప్పుడు విగ్రహం అని చెప్పాం కదా, దాన్ని కూడా ఈ స్తంభాల మంటపంలోనే ఒక మూల ఉంచారు. అది లక్ష్మీదేవి అమ్మవారి పక్కనే ఉంటుంది, మనం చూడొచ్చు. అలా నైరుతి మూల పక్కనే మనకు ఇలా జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్ర సమేతంగా కనిపిస్తారు. ఇక ఈవిడ ఐశ్వర్య లక్ష్మి అమ్మవారు. ఇందాక చెప్పాను కదా పాత గుడిలో ఉన్న విగ్రహాన్ని తెచ్చిపెట్టారని, అదే ఆ విగ్రహం. ఆ విగ్రహం పక్కన ఆ స్టోరీ కూడా రాసి పెట్టారు. ఏంటమ్మా ఏది నువ్వు క్లారిటీగా పెట్టట్లేదంటారా? ఇదిగోండి ఎలా ఉన్నారు స్వామి, బాగున్నారా? ఇకపోతే ఇదంతా ప్రాకార మండపం. ఇది కూడా ఒకప్పుడు కట్టిందే. దానికి గోడల్ని మాత్రం ఇంకాస్త ప్లాస్టరింగ్ అంటారా, అంటే పైపూతేసి దాని మీద అన్ని 108 కృష్ణుడికి సంబంధించిన నామాలు రాశారట. ఇక ఈ ఆలయంలో నాకు చాలా 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 బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ గోడకి చెక్కిన శంఖు చక్రాలు అసలు ఎంత బాగున్నాయండి, ఎంత నున్నగా ఉన్నాయి. అలానే ఈ స్తంభాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ పైన స్వామివారు పడుకున్నట్టుంది, చూస్తున్నారా? అది ఇలా ఇదంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఫోటోషూట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. లోపల స్వామివారి దగ్గర కాదు, కానీ బయట ఎక్కడైనా సరే మనం వాళ్ళకి 1000 రూపీస్ పే చేయాలనుకుంటాను. ముందుగా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎంచక్కా ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఈ గుడి ఎగ్జాక్ట్ అడ్రస్ కావాలండి అని అంటారా? నేను డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ పెట్టేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఆ ఏరియాకి వెళ్ళిపోతారు. లేదంటే పాత బస్టాండ్ దగ్గరున్న కొత్త కోవెల అంటే చాలు, అక్కడ ఎవరైనా చెప్పేస్తారు. నిజంగా
మీరు ఎప్పుడైనా పొద్దునో రాత్రో వెళ్ళారంటే ఇంత ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో హాయిగా నిద్ర పడుతుంది అని తప్పకుండా అనుకుంటారు. ఇందాక మనం అనుకున్నాం కదా, స్వామివారి విగ్రహము ఒకప్పుడు లేదు, ఇవన్నీ కూడా కొత్తగా పెట్టారు అని. అలా మరింత ఆకర్షణీయంగా తయారు చేశారు. అటుపక్కనున్న మదన గోపాల స్వామి విగ్రహమైనా, లేదా ఇది మనం రాజగోపురంలో నుంచి లోపలికి వస్తాం కదా, అప్పుడు ఇరువైపులా దేవకి వసుదేవులకి కృష్ణుడు కనిపించడం, వసుదేవుడు కృష్ణుడిని ఎత్తిన పెట్టుకొని యమునను దాటడం అది ఉంటుంది. ఇక మనం బాగా చూసేవాళ్ళం అయితే గుడి గోపురాన్ని. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏముంది, ఏ శిల్పం ఎలా ఉంది అని చూడడం అలవాటైంది కదా, అలా చూసే పని అయితే ఒక రోజంతా కూడా సరిపోదు. అన్ని బొమ్మలు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక ఇది రథం నిలిపే ప్లేస్. ఎదురుగా ఇందాక మనం చూసింది కళ్యాణ మండపం, ఆ పని కూడా జరుగుతుంది. ఇవంతా గోశాల. అలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లా కూడా ఉంది. ఇవన్నీ కూడా గుడి ముందు ఏర్పాటు చేసినవన్నీ కూడా నూతనంగా చేసినవే, ఈ మధ్య కాలంలో చేసినవే. స్వామివారి పాదాలైనా లేదా శంఖంలో కృష్ణ భగవానుడు కూర్చోవడం అయినా ఇదంతాను. మరిక వీడియో ముగించే ముందు ఒకసారి ఆ గుడి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో చూద్దాం. విమాన రాజగోపాల స్వామి కంటే ముందు కోతులు మన మీదకి దూకుతున్నట్లుగా ఉన్నాయి, గమనించారా? ఇకపోతే ఇవన్నీ కూడా సింహాలు, అవి ఇవి కొన్ని రకాల బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. నిజంగా అలా చూస్తూ ఉంటే ఒక్కొక్క బొమ్మలో ఎలా ఉంది అనుకుంటా ఉంటే చాలా టైం ఉంటుంది. ఇది నేను ఎప్పుడో రికార్డ్ చేశాను, అప్పుడు చాలా మ్యాటర్ గ్యాదర్ చేశా, తర్వాత అంతా మర్చిపోయా. ఇప్పుడు ఏదో చెప్తూ ఉంటే కొంచెం కొంచెం గుర్తొస్తే దాన్ని బట్టి మీకు ఒక వీడియోని చూపించేశాను. కానీ లేదంటే ఇంకా మంచిగా చెప్పుండొచ్చు ఈ గుడి గురించి. కానీ పర్లేదులేండి, అటో ఇటో చెప్పేసుకున్నాం. 2 విషయాలు చెప్పాలి. మీరు ఎప్పుడంటే అప్పుడు పోతే గుడి ఓపెన్ ఉండదు. పొద్దున 8 నుంచి 11 వరకు, సాయంత్రం మళ్ళీ 5 నుంచి 7 వరకు. అలానే ఇక్కడ గోదాదేవి అంటే ధనుర్మాసంలో పూజలు, అలానే స్వామివారి 5 రోజుల కళ్యాణం చాలా బాగా జరుగుతుంది.